మీరు కొడుతున్నారు అప్పటికిప్పటికన్నారు బామ్మ ఊరికి మనము రావన్న ఊరికి శివుని గుడి ఉన్నదమ్మా మనమటి బల్లన్ని దేశంలో మన ఊళ్ళో శివుని గుడి లేదు బామ్మ బాబాడుక మంచం ఇరిగ తట్టే ఉన్నది మంచంలో పన్నైన గతి ఏమైతే రాజు బల్లన్ని రాజు వినిపించిందమ్మా మరి ఊరూరి ఉప్పరు వాళ్ళ వినిపించి పనమటి బల్లని దేశముల మరి అమ్మమ్మ శివుని గుడి ఉండాలి అని రాజు శివుని గుళ్ళు గడతడే రాజు బల్లని రాజు బామ భాగ్యవతిగా కొడుకులన్నమాట నా నోటికి రావాలి బిడ్డలన్నమాట నీ నోటికి రావాలి బాబు మనలాంటి గుడ్డి వాళ్ళు లోకంలో ఎంతమంది లేరమ్మా మన ప్రాణం ఏంటంటే మన ఆస్తి మన సొమ్ము తిన్న వాళ్ళు మన దానం చేస్తారు మన పేర్లు పండుగ చేస్తారు మానుకోరి మేడల్లో ఉండి మన భార్యతో చెప్పి నడుగుళ్ళ మధ్యరంగప్పుడు బాలుపడ్డు సావడి కాదు రాజు బల్లని రాజు రాజమేలుతున్నాడమ్మా కొడుకులన్నమాట బిడ్డలన్నమాట మర్చిపోయిండు
మంది రాదు శివుని గుళ్ళు కట్టిండు అని ఊళ్ళో ఉన్నవారు రోజు పొద్దుగా లేస్తారు. చూడు మరి కొబ్బరికాయలు పట్టుకుని మంగళార్తులు పట్టుకొని ఆ గుడి పూజ పోతానమ్మ. మరి అత్త వీధి కోడళ్ళు ఉత్తమరాలు తల్లి వీధి బిడ్డలు దాయమ్మరాళ్ళు మరి అందరూ మాత్రమనగా అలుకు పూజలు చేసుకుని ఆ గుడి పూజ పోతాళ్ళు. మరి అత్త వీధి కోడళ్ళు ఉత్తమరాళ్ళు చూడు రామ రామ సీతారామ రామ సీతారామ ఉన్న వాళ్ళు ఎక్కడి వాదాము నా శిలరా వెళ్ళ జరాని ఆవిడ చంపాను బయట పేర్ల బతుకమ్మ కాదు అనవారి నా పేరు లంజరాణి అనులా మా అవ్వయ్య పెట్టిన ముద్దుగా సంధ్యారాణి అన్న పేరు పెట్టిరు నాకు అలవాండు మిశ్రగన్న బామ్మారిది మన వేలు సందులో కాకనే ఉంటాయి ఎప్పటికీ వెళ్తారు దాకా మరి పూలకు పుట్టికలు పట్టుకొని గుడి పూజకై అందాల కానీ భర్త మైసేదుడు అందాలా వాళ్ళు అందాల మా ఊరి అక్క చెల్లి గడ్డ ఉండేవి అవ్వ నా సైజు లంజే అవ్వ నా గణపతి మా టైఫోన్ ఎక్కడ ఉన్నాడు నరేష్ రంగపల్లి నరేష్ ఐ లవ్ యూ నరేష్ గుడ్లో కొంచెం చూస్తాడు ఇక వాడాలు ఏం పట్టుకొస్తాము నేను కొబ్బరికాయలు పట్టుకొస్తానా మంగళాతులు హారతి మంగళహారతులు అనాలి మంగళారతి కొబ్బరికాయలు రాక మొన్న కట్టిన ఆగమాగమాని మంగళ ఆతులు అన్నది మంగళారతులు పట్టుకొని గుడి పూజ కంటే శివుని ఆలయానికి నేను పూలు పట్టుకున్నా పండ్లు పట్టుకున్నా పాలు పంచదార పట్టుకున్నా ఎందుకు అంటే మా ఊరు బయట ఉన్నది శివశమ్మని గుడి గుడి కాడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక సమరం చేస్తున్నాడు సత్యమైన దేవుడు లాంజ నీకు మొక్కే రేవు పోయి మొన్న మానవ వచ్చి నీకేవరకనే నేను దియ్యపోసి గారి మనవరాలు వక్కల చంద్ర గారి బిడ్డను ఇత్తుముక్కు నరసని కోడలు నా పేరు పూకంటి సుబ్బి దియ్యపోసి గారి మనవరాలను వక్కల చంద్ర గారి కోడలను ఇత్తుముక్కు నరసని నా పేరే పూకంటి దేవుళ్ళే ఉన్నారు
లేదు కట్టగడ మన కమ్మల పుడిచే తినపోతే తినలేదు నిరిపేద వాళ్ళు ఒక బిడ్డ శారదవ్వ ఆ బిడ్డ శారదవ్వ అగో ఊరు బయట కూడా అంట అందుకే అంటారమ్మా ఊళ్ళే బడి కడితే పుణ్యమాట గుడి కడితే పుణ్యమాట గుళ్ళో పొలి ఎత్తే పుణ్యమాట గుళ్ళో లింగం ఎత్తే పుణ్యం అంటారు రాదు గుడి కట్టింది గుడి కాడి కట్టి పోతాను ఊళ్ళో పదలోకులందరూ అగో కదే అల్ల నా బిడ్డ బడికి పోయింది నా బిడ్డ బడి బంది కాగానే అందరి పుస్తకాలు సగ వేసుకుని శారదవ్వ భవనాలు కట్టండి నీలో దాగిస్తాను కోరి ఆ పిల్ల శారద వేరే అత్త అంటే శారద వేరు కట్టవాళ్ళు ఉండద్దు ఎక్కడ బొక్కలు వేసి మీ తాళ్ళు ఎంపిరు మహారాజులు సామాన్లు గుంజాను రాదురా ఒక్కలు ఇస్తే నలుగురు అంటారు వీటి ఎవరో చూడద్దు అద్దాలైన ఎవరో ఉండే అయ్యో నాకేమెరికనే నీ తెలియదా అనే మొన్న వచ్చింది మహారాజు నువ్వు ప్రాంగ్ లేదా నీ మొన్న గేడు గురం లేకుండా పొల్ల ఎర్రగా జామ పండుగలు ఉన్నది పొల్ల కూడా నేను తగలబడి లంజాని ఎవరు మీరెవరమ్మా నువ్వు అంత ఇచ్చంతల పిల్ల కట్ట అచ్చంతలు పెడతాడు గోడ సాటు పోయితే కొన్ని వచ్చేసుకున్నాడు ఇచ్చంతల పిల్లకు అచ్చంతలు పెడితే గోడ సాటు పోయి కొలిటని వచ్చేసుకున్నాడు గారి మనవరాలను వక్కల చంద్ర గాని కోడలను ఇత్తు ముక్కులు నరసని పేర్లు నరసన్ పేరు ఉన్నది నాకు చెప్పుకోవాలి నాకు అర్థం కాలే పేరు మంచిగా నరసన్ పేరు చోర చెప్తారా నన్ను పేరు అది నా మూల పేరు అది నా పేరు పూకంటి సుబ్బి అయితే మా వాడ మీద పూకంటి సుబ్బమ్మ అంటారు చెప్తాయినమ్మా మా వాడ మీద 5-6 సుబ్బమ్మలు ఉన్నారు వాడ మీదకి వచ్చి ఎవరు సుబ్బమ్మ సుబ్బమ్మ అంటే అందరూ అంటాను చిన్నప్పుడు నా కంట్లో పువ్వు పడ్డదట అయితే కంట పువ్వు సుబ్బమ్మ అని అనరాక పూకంటి సుబ్బ అంటే సాగు నిన్న సాగులకి ఎవరికైనా పోషపల్లి సంవత్సరం ఈ పోషంపల్లి డీలరే పిలుస్తాడు దీన్ని పూకంటి సుబ్బమ్మని కాట వచ్చింది అని పిలుస్తాడు అంతే రేవులే తాగులేదు అంటే ఏమైనా చూస్తాను కాలేంది నిండుతాంది అడుగుతారా మరి మేము గుడి పూజ పోతాను ఎడిపోతుందమ్మా పరమటి బల్లండి అయ్యో బల్లండి మహాదేవుడు ఆధారకర్త మంచోడమ్మా ఊరికి పండుబాగ మందు శివుడి గుడి కట్టిండు శివుడి గుడిలో పోయి పూజ చేసి వద్దామని పోతాను శివుని గుడికి పోతాందా మీరేంటోళ్ళు
పిచ్చకుంటలో పడవాడు ఏది మాట్లాడి ఆగం ఆగం అవునే నా కుంటలో లెక్క ఉంటారు కుంటలు పడవ ఏది చెప్పినా బరాబరి చెప్పాలమ్మా. పిచ్చకుంటలు అంటే గోత్రాలు వెములవాడ అవతల జగిత్యాల అవతల కొరుట్లో ఉంటది. కొరుట్లో మెట్టు వెళ్ళి కదా చూడుకో బాగా మొత్తం బలగం. అప్పుడు వెనకట మా తాత వచ్చిందట చచ్చింది ముసలి బలగం ఉంటారు ఒక్క బలగం ఉంటే అందరు నా బలగం మేమా ఓ మేము దున్నపోతులు సరేనమ్మా అది సూది ఇచ్చే దుడ్డున్నట్లేదు. అందుకే దున్నపోతులు అంటాడు. మరి వెళ్ళిపోతాను తల్లి మీరు. అయ్యో గుడి పూజ పోతున్నామమ్మా. గుడి పూజ పోతే ఏమవుతుంది అలా వస్తుంది కాదా మరి. గుడి పూజ పోతే ఏమవుతుంది చెప్పులేవా. గుడి పూజ అయినా కాడ ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక సవరణ చేద్దండి. అయ్యా భగవంత కార్యకాల సార్లు ఉండాలని కోరుకుంటారు తల్లి అయినా. గుడికాడికి పోతే ఏ కోరిక కోరుకుంటే కోరిక సఫలం అవుతాను. శివుగుళ్ళే పోయి పూజ చేస్తే ఏది కోరుకుంటే అదే నెరవేరుస్తాడట శివుడు. మరి అక్కడ పోయి నువ్వు ఏం మొక్కుతావు తల్లి? నేను అక్కడ పోయి గుళ్ళే పోయి కొబ్బరికాయ కొట్టి దేవుడా బాంచను తండ్రి శివయ్య ఇంటి వారికి నా ఉన్న మొగుడు పుట్టుకోదాలను 12 గంటల దాకా ఆగటట్టుగా ఏ తల్లైనా నిండా ముత్తైదని ఎలా కాలం ఉండాలని కోరుకుంటే ఇలా అని చెప్పి పోడే నా మొగడు దావాలని కోరుకుంటావు. అందరు మొగడు మొగడే నా మొగడు అందరు మొగడు మొగడు నా మొగడు వాడతారు పవ్వా వాడిని జోలు తిప్తే పానం కలుక్కో తాగచ్చి ఉండే కొడుకు. నేను పొద్దున్న నాకు 6 బావుకే పోతాను టిఫిన్ పట్టుకొని ఈతలేనే పోతుంది. పోయి ఇంటికి వచ్చారు లంజ కొడుకు షేర్ రాయకాడ 2 షేర్ తాగుతాడు. తాగచ్చి 8 గంటలకు పరకట మొదలు పెడితే తెల్లారు కోడి కూర్చొని ఒకటే పరకట. వాడు వండడు నన్ను వండడు, వాడు వండడు నన్ను వండడు. తల్లి అన్నమాట ప్రకారంగా ఏ భర్త అయిన భర్త భర్తను కోరుకోవాలి. అదే నా మొక్కు కదే ఉన్న మొడు పుట్టుకోవాలి మొక్కుతాడు. అవునమ్మా మరి నువ్వే మొక్కుతావు తల్లి? నేను చదువుకుంటానమ్మా పేనకాడ కాలేజీ పరకాల బాబా పరకాల కాలేజీ అక్కడ అది గ్రౌండ్ మొత్తం నాదే. నువ్వే మొక్కుతావు చెప్పు తల్లి? అక్కడ సలగా ఉండాలి, పంట పైన మంచిగా ఉండాలి, తోట మంచిగా పండాలి, పొలం మంచిగా బగ్గ పెరగాలి, గాలికి అడ్డం పడాలి. అమ్మా మనసులో వాళ్ళు కోరుకుంటే అమ్మ ఏది కావాలంటే సఫలం చెప్తాను భగవంతుడు. అమ్మమ్మ మొక్కులు తీస్తాను ఊరందరూ కనుక రోజు శివుని పోయి చేస్తాను. అయ్యో మా తల్లి గారి కమ్మల గుడిసాయి మా తండ్రికి కోరుకుంటే సఫలం అవుతుందట. అమ్మా తరుణారా మీతోని మీతోని గుడిపోయా వచ్చేదనుకున్నా అక్కాయి ఏందని మా ఆయన బొక్కు బొక్క అంటుంది. బొక్కు బొక్కు 30 ఏళ్ళ సార్ అవుతాను. ఒక 10 ఏళ్ళు ఆగరాదు నాకన్నా అధ్వానం అంటుంది. 3 ఏళ్ళే 3 ఏళ్ళేనా? నీ తోడబడేసరికి నీదే అవుతుందో నాదే అవుతుందో పొద్దు చెప్తా రేపు రాని రాడు అడుగుంది వాడు. అవునమ్మా నీతో పడుతుంది మాతో మేము సూత్రంలో మాది ఏమన్నా మేము చిల్లరగల్లం. ఆయన కానీ మీ నాయన మంచోడు కానీ మీ అవ్వలంజ మంచిది నా ముందంటే మీ అయ్య మంచోడు కానీ మీ అవ్వాలంటే మంచిగా అంటే ఊరుకుంటాను. కాదవ్వ మీ నాయన మంచోడు కానీ మీ అవ్వ సార్ కదా నాకిత పోతావా
అటు కొట్టుకున్నాను మిమ్మల్ని. అమ్మా ఇద్దరు పడిన ఎత్తనమ్మా ఉన్నోళ్ళ సాయిదా పట్టాలి అవ్వ నువ్వు అత్తత్తి కానీ ఇంటికి పోయి మీ అయ్య సెలవు తీసుకొని మీ అవ్వ చెవులు బిక్కొని చెవులు ఇస్తే మా తాదే సెలవు తీసు నొప్పి పెట్టకుండా వీకవచ్చు గూడిది పెట్టి అమ్మా తీసుకొని మన తొందరగా వచ్చిన ఈ తోడ కూసమ్మన్నది నాకు మరి తోడ శివదారి కోయిలడా మా నాయన అంటే ఊళ్ళకి పనికి పోతాను కానీ మరి గుడిసెకు పనగట్టు పెట్టున్నది మరి మా బాబా అంటే ఊళ్ళకెళ్ళి పోతుంది కానీ మా వేడి వేయిందో అలా మాట పట్టుకొని వీళ్ళు మామూలు కూడా అవుతారు బాయ్ మా జమదారి మమ్మీ అంటే మావ కుక్కరా ఓ అదో కర్రె కుక్క అనుకో అది నీకంటే కర్రె నాన్న బామ్మరి చెప్పులేమో పోషమ్మారు చెప్పలేవులా నేను వాడికంటే కర్రె ఉన్నానా నిన్ను అందుకని అన్నదా కూడా మందిని పేరు పెడతారు మొదగాలు నన్ను ఎక్కడ పేరు పెడతారు వాళ్ళే మొదగాలు చదువుకుంటారు నీకంటే అన్నం తక్కువ నాన్న నీ అన్నం తక్కువ నా ఆస్తు ఉత్సవయ్యా మేము మళ్ళీ వేస్తాం కదా మమ్మీ అయ్యో బల్లె సారీస్ పెట్టినవు పొలగాలు బ్యాగులు పట్టుకొని బజార్లో పోయింటి దుబ్బాత పూసుకుంటూ వస్తారు రావే అత్తరు భుజగా అత్త వాడిపోతాం అత్తరు ఏందో పాడబడ అయ్యయ్యో నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ అయ్యయ్యో నా బిడ్డ అయ్యయ్యో తలకే నాలుగెత్త మొగనే కాదు మన బిడ్డ వచ్చింది మా అమ్మోతున్నట్టున్నావు
లేకపోతే నేను ఎక్కడ పడితే మైసనాయనా అయ్యో ఇదేవా అమ్ములు ఐదు మొక్కదానా ఇది సింతలు నీటవా సకం తల్లి అన్ని ఒక్కటే అమ్మా బిడ్డ పనగడి చెప్తలేదు ఇటు పొరకలు చెప్తలేవు వాడు ఎందుకు చెప్తలేదు దానా చెప్తలేదు ఆగమాగం మొత్తం ఏంది ఏం చేయాలి బిడ్డ మన ముసరు వానకు పానగడంతా గట్టి పడ్డది ఆ పానగడ చాలా కూడా అట్లా అంతనే పానగడ వస్తుంది కాదు బిడ్డ మీ ఆయన కూడా ఉప్పు పెట్టరు ఆ పెట్టరు అని వాడు పెట్టపాయ అరే ఇంకా పానగడి 2 తడకలు వేసి మంచిగా గట్టి పెట్టమన్నా 2 కట్టెలేసి అమ్ముడు సకం తల్లి అన్నదిందిరా మామ కాదు నువ్వే అన్నం తినా ఎందుకు బిడ్డ ఎందుకు బిడ్డ బయలు సారా నువ్వు బలకెళ్ళి వస్తాడు ఎవరైనా అన్నరా బిడ్డు బయలుకెళ్ళి ఇంటికి వస్తాను ఎవరు అన్నారా బిడ్డు నా బిడ్డు నా బిడ్డు మొగోళ్ళు మంచోళ్ళు కాదు బిడ్డు కోసంపల్లె మొగోలు మంచులు కాదు బిడ్డు ఆగమాగం చేసి నన్నే ఆగమాగం సాకుల కథ ఖర్చు అంత బిడ్డ అవతల కానీ బయటికి పోతావా 5 ఎమ్మడి పడ్డారు ఎమ్మడి అక్కడ ఆగమాగం చేసి రావు అది బిడ్డ పడతారు నేను అవతలకే పో అన్నం తినా అయ్య పల్లెకు పోను బడికెళ్ళి పోను అమ్మ కాపులతలు కడగలతలు వాళ్ళు కూరగాయలు కులాన పచ్చడి తల్లు ఊళ్ళో ఉన్న తప్పని వరణమైన పాలు పంచదార తిరగట్టుకొని అమ్మ కుడి పూజ పోతాము ఊరు బయట ఉన్నదట శివుని ఆజమాట శివుని కుడికాటు పోతున్నట్ట ఏది కోరుకుంటే సప్నం అవుతుందట ఇవాళ మనసున్న కోరికలు వాళ్ళు ముక్కుంటారట గుడి పూజకు వస్తాడు వాళ్ళకు శివుని విద్యార్థనమ్మా అమ్మా ముచ్చాలగానే గుడి పూజకు నాకు సెలవులన్నా ఏంది బిడ్డు గుడి పోయో నీ మొమ్మండగా మారు వాడేమంటాడు వాడంటే వాడే తమ్ముడు లేరు అన్న లేరు చిన్న లేడు పెద్దనాయన లేడు వాడే అంటే మొగని వారి కూడా వస్తా చేసుకున్న మొగని వారి వీరు అంటేనే 185 ఏళ్ళు బతాడట మొగడు కలిపి భర్త అయితే మాటలే ఉన్నట్టు అవసరం చేసుకున్న మొగని వారి వీరు అంటే 185 బతాను ఎప్పటికయ్యా నచ్చా ఎప్పటికచ్చే ఉంటాడు అది వీడి అదు అదు నీ మొమ్మడగానే వాడు గుంజిగాడు ఏమి లేదు వాడు ఆయన కొంచెం గుంజిగాడు వాడు 30 ఎగురుతాడు చెప్పు మీద కూర్చొని ఎగురుతాడు రోకలికి ఎగురుతాడు అసలుగా సూత్త వరుతాడు మధ్యలో అమ్మా బాబుతో చెప్పి గుడి పూజ పోతాడా అడిగి నాకు సెలవు పెడతావా లేదా ఆ చోట కూర్చుందిరా ఇంట్లో పోతానా ఇంట్లోకెందుకే ఉరి పెట్టుకుంటా ఒక్క బిడ్డవే బిడ్డ సాదుకున్న బిడ్డు నీకు సోడు పాలిచి సాదుకున్న బిడ్డు చాలా మంది పోయా నేను బయటనా గొడ్డునా జర్జావునా వాడు జగ్గు పడుకుని అతను మించాడు నేను జగ్గడి తర్ర పడకవు నేను తప్ప గుంజుగాడు జగ్గడి తర్ర పాడను విజయాసర కూర్చో బాబు ఎంటనే అయిపోయింది ఆయన ఏమో ఇప్పుడు వచ్చి ఎడిపోయినా మరి ఉండడో లేడో నీ వెళ్తావు ఎడుగో గిన్నె అంటాడు సాయిత సడవాన పోను సాయితలే ఇక్కడ మన ఎరుగుతే
ఈడికి అట్లా వాడి అటు తిరిగే తెలియదు ఇట్లా వాడు ఇటు తిరిగే తెలియదు ఎట్లా పోయినా కానీ దేవుడికి వస్తుంది బాట ఎక్కడున్నావయ్యా అని అలో అని ఫోన్ చేస్తే ఈయనే ఉన్నాడే దుకాణకానే ఉన్నాడు డబ్బకానే ఉన్నాడు వాడు సాయంత్రం సట్టు బండ్లో పోను ఈత వాడి మేనడు ఇంత ఆడిపోతాయి ఆడు ఎవరు బాయిపడ పోయేది తెలియదు ఇటు పోతే ఎవరు రేకుండా పోయేది బాయిస్ కాడ పడేది తెలియదు ఎక్కడున్నావయ్యా అంటే ఇక్కడనే ఉన్నాడు సెంటర్నే ఉన్నా అంటాడు అనవాళ్ళ గుడి కాడ సాయంత్రం సట్టు బండలో పోని పిలుస్తా బిడ్డ ఉన్నవానే ఓ వీరసేన నా మొగడు వచ్చి నడమాకనవా పిల్లగాళ్ళు అయ్యో ఓ నాయలు తిమురుతున్నట్టున్నారు ముగ్గురు అది వేరే ఖర్చు ఎక్కడ అద్దు అబ్బు మరి మళ్ళీ అద్దు ఉన్నవానే ఓ వీరసేన రాజా ఓ వీరసేన ఉన్నావురా ఓర్ వారి నేను ఇంట్లో ఉన్న గింతలు పనితిని ఉన్నావురా అంటే ఈ ఊరు లేవు ఇట్రా లోపర్రా లోపర్రా అయ్యో ఒక్కరన్న పొల్ల ఏమంటారు ఎందుకు అడుగుతా నేను మంచిగా పిలిచిన ఉన్నవారు వీరసేన అంటే వాడు గింజగాడు ఉన్నారా ఓరు అంటే వాడిని అడిగి కదా లోపర్రమ్మడా నేను